హాయ్ ఫ్రెండ్స్, తక్కువ ఇన్వెస్ట్మెంట్ ద్వారా మంచి ప్రాఫిట్స్ పొందాలి అనుకునే వారికి ఇది ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. దీని పేరే ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం. ఈ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ అంటే మనం ఇంటిపైన కానీ పొలాల్లో కానీ రైస్ మిల్లు ఇలా ఎక్కడన్నా సరే మనం సోలార్ ప్లేట్లను అరేంజ్ చేసుకుని దీని నుంచి వచ్చే కరెంట్ని మనకి గవర్నమెంట్కి ఇవ్వడం ద్వారా వాళ్ళు మనకి సబ్సిడీ ఇస్తారు. అంతేకాకుండా యూనిట్కి ఇంత రేట్ అని చెప్పి మనకి డబ్బులు కూడా అందివ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మనకి వచ్చే కరెంట్ బిల్ అంతా కూడా జీరో చేస్తారు. ఈ విధంగా ఒక్క రూపాయి కూడా మనం పే చేయకుండా గవర్నమెంట్ నుంచి ఫ్రీగా కరెంట్ని పొందవచ్చు. నెక్స్ట్, ఈ అరేంజ్మెంట్ అంతా డైరెక్ట్ ఫ్లోర్ మీద లేదంటే 5 feet హైట్లో ఒక షెడ్ రూపంలో ఒక స్ట్రక్చర్ని అరేంజ్ చేసి మనకి లైటింగ్ ఎక్కువ ఎక్కడైతే పడుతుందో అక్కడ అరేంజ్ చేయడం జరుగుతుంది. మనకి లైటింగ్ని అబ్జర్వ్ చేసుకుని మనకి పవర్ని జనరేట్ చేస్తాయి. ఇందులో 3 kilowatt నుంచి మీ అవసరాలకు అనుగుణంగా వాటి కెపాసిటీని పెంచుకోవచ్చు. ఈ సోలార్ ప్యానల్స్ మనకి ఎండ ఉన్నప్పుడు మాత్రమే కాకుండా మబ్బు ఉన్నప్పుడు లేదంటే చలికాలంలో మినిమం మనకి వెలుగు వస్తే చాలు ఆ లైట్ని యూజ్ చేసుకుని దాని ద్వారా కరెంట్ని జనరేట్ చేసుకుంటుంది. ఎగ్జాంపుల్కి ఇక్కడ 6 సోలార్ ప్యానల్స్ యొక్క కెపాసిటీ వచ్చి 3.3 kilowatt, కానీ మనం యావరేజ్ 3 kilowatt తీసుకుందాం. 1 kilowatt hour ఈజ్ ఈక్వల్ టు ఒక యూనిట్. అంటే మనం ఇంట్లో యూనిట్ లెక్కను చూస్తాం కాబట్టి ఒక యూనిట్ అనమాట. సపోజ్ 1 kilowatt hour అంటే 1000 watts. మనం ఇంట్లో వాడే బల్బులు కానీ హీటర్ని 1000 watts ఉంటుంది. ఆ హీటర్ని మనం 1 గంట సేపు మనం హీట్ చేసినట్లయితే వాటరు మనకి 1 యూనిట్ కరెంట్ అనేది కాలుతుంది. ఆ విధంగా ఇక్కడ 3 kilowatt ప్యానల్స్ పెట్టాం కాబట్టి మనకి 1 kilowatt hourకి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు 4 యూనిట్ల కరెంట్ అనేది జనరేట్ అవుతుంది. కానీ మనం 3 kilowatt సంబంధించిన ప్యానల్స్ పెట్టాం కాబట్టి మనకి పర్ డే 12 యూనిట్లు కరెంట్ అనేది జనరేట్ అవుతుంది. ఆ విధంగా 1 monthకి 360 యూనిట్లు జనరేట్ అయ్యి అది డైరెక్ట్గా గవర్నమెంట్కి పంపబడుతుంది. ఇది నార్మల్ డేస్. అదే సమ్మర్లో అయితే మనకి మ్యాక్సిమం 420 యూనిట్ల వరకు జనరేట్ అవుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2. దీంట్లో మనకి ప్రతి నెల కరెంట్ బిల్ వచ్చి 500 యూనిట్లు వచ్చింది అనుకుందాం. దాంట్లో మనం ప్యానల్స్ ద్వారా జనరేట్ చేసింది 360 యూనిట్లు. ఈ మంత్ ఎండింగ్కి వచ్చేటప్పటికి మనం కాల్చిన 500 యూనిట్లలోంచి 360 యూనిట్లని తీసేస్తారు. మిగిలిన 140 యూనిట్లకు మాత్రమే మనకి కరెంట్ బిల్ అనేది పంపిస్తారు. ఈ విధంగా చూసినట్లయితే మనకి నెంబర్ ఆఫ్ యూనిట్లు పెరిగే కొద్దీ యూనిట్ కాస్ట్ అనేది పెరుగుతుంది. దానివల్ల స్లాబ్ రేట్స్ అనేవి మారిపోతాయి. అందువల్ల ఈ సోలార్ ప్యానల్స్ పెట్టుకోవడం ద్వారా 360 యూనిట్లు కట్ అయ్యి రిమైనింగ్ 140 యూనిట్లకు మాత్రమే మనకి బిల్ అనేది పడుతుంది. దాన్ని పే చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్, ఈ సోలార్ సిస్టమ్ని మీ ఇంటిపై పెట్టుకోవాలనుకున్నా కమర్షియల్ అండ్ నాన్ కమర్షియల్ పర్పస్ ఎవరికన్నా కావాలి అనుకుంటే ఈ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి.